అందరికీ నమస్కారం. ఈరోజు బాబ్జీ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా బాబ్జీ గారి నాయకత్వం కావాల్సి ఉండాలి అన్న ఆలోచనతో ఇవాళ కాకినాడ జిల్లా నుంచి 19 యూనియన్లు ఇవాళ బాబ్జీ గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఏదో కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదో ఆనవాయితీగా కాకినాడ ప్రెసిడెంట్ దీని ప్రెసిడెంట్గా ఉండాలి, లేకపోతే రాజమండ్రి ప్రెసిడెంట్గా ఉండాలి. ఇది ఏంటంటే ఈ పొట్టకూటు కోసం డ్రైవర్ కమ్ వాండర్స్గా ఉంటున్నటువంటి వారు ఇది వారసత్వాలు ఆనవాయితీలు, నా స్నేహితుడు ప్రెసిడెంట్గా ఉండాలి, లేకపోతే వారసత్వాడు ప్రెసిడెంట్గా ఉండాలా, ఇటువంటి ఆలోచనలు మానుకోమని చెప్పి నేను మిగిలిన వాళ్ళందరూ కూడా ఇతరులు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యయుక్తంగా ఇవాళ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. అందులోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఇవాళ కొత్త వరవడి ఇవాళ కూటమి ఎన్నిక కావాలని చెప్పి కోరుకున్నారు. ఇవాళ కూటమి నాయకత్వం వచ్చింది. కూటమి నాయకత్వం ఇటువంటి కింద పడిపోతున్నారు. లారీని చిన్నప్పటి నుంచి మోటార్ ఫీల్డ్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఒకరోజు ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతారు. అటువంటి ట్రాన్స్పోర్టర్లు ఇవాళ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటు కంపెనీ యాజమాన్యానికి డబ్బు ఖర్చు అవుతుంది, ఇటు ఓనర్గా ఇది దక్కట్లేదు. అంటే మిడిల్ పీపుల్ ఒక ఇది ఎక్కువ చెల్లుతూ ఉంది. దాన్ని తగ్గిపించి అట్లాగే రాబోయే రోజుల్లో ఈ డ్రైవర్ కమ్ ఓనర్స్ అలాగే ఓనర్స్కి అందరికీ కూడా న్యాయం జరిగే రీతిలో ఒకసారి అధ్యయనం అయితే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మిగిలిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలిసి మాట్లాడుకుని అధ్యయనం చేసి జిల్లా లెవెల్లో ఇది ఒక అతిపెద్ద వర్గం, ఇది ఒక ఇండస్ట్రీ, ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థని ఇవాళ మనం కాపాడుకోవాల్సిన పరిస్థితికి ఇవాళ వచ్చేసింది. ఈ వ్యవస్థ ఎవరు ఆడిస్తే వాళ్ళు ఆడించినట్టు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎంతో గౌరవంగా ఉన్నటువంటి ఒక లారీ ఓనరు రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టిన బండి చర్యలు అయిన అడుక్కునే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చి వాతావరణం కనపడతా ఉంది. కాబట్టి ఇటువంటి వాటికి చెక్ పెట్టాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. త్వరలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మన ఆఫీసర్లు అడుగుతూ ఉన్నారు, ఏంటి సార్ మేము అలాంటి వాళ్ళతో ఇప్పించుకోవాల్సి వస్తుంది, మా పరిస్థితి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అలాగే పెద్ద 100 కోట్లు 50 కోట్లు ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని వచ్చి బెదిరించి మాట్లాడుతూ ఉన్నారు ఎట్లని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటువంటి అన్నింటికి కూడా పుస్తకం పెట్టి ఎదరకు తీసుకుని వెళ్ళి ఈ జిల్లాలో లారీ యూనియన్కి పూర్వ వైభవం తీసుకొద్దామని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దయచేసి అందరు ఎమ్మెల్యేలని కలుద్దాం, మన బాధలు చెప్పుకుని దాని ప్రకారంగా దీన్ని ముందుకు మనం బలపడేటట్టు చేసుకుందాం అని తెలియజేస్తాం. 7 అసోసియేషన్లు పిఠాపురం, కత్తిపూడి, తుని, సామర్లకోట, జగ్గంపేట, యానం, పెద్దాపురం 7 అసోసియేషన్లు కలిపి దుగ్గిన నాగరాజు గారిని జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మా 7 అసోసియేషన్లు యానం అసోసియేషన్తో పాటు కలిపి మద్దతు ఇవ్వడం జరిగిందండి. సామర్లకోటలో 20వ తారీఖుని మీటింగ్ జరిగిందండి, 1-20 అక్కడ యూనియన్లన్నీ కలిపి ఏకగ్రీవంగా దుగ్గిన నాగరాజు గారు రాకపోయినా కూడా మీటింగ్కి వాండర్లందరూ కూడా అన్ని అసోసియేషన్ల వాళ్ళు కూడా పనిచేసే వ్యక్తి కావాలి. ఈరోజు యూనియన్లన్నీ కూడా చాలా చిదులువైపోయి అందరూ కూడా చిక్కట్టుగా ఉన్నారు. ఈయన వస్తేనే ఇవాళ ఈస్ట్ గోదావరిలో ఉన్న యూనియన్లన్నీ మళ్ళీ అభివృద్ధి చేసి అందరికీ కూడా లారీ ఓనర్లకి
అన్నం తినే పరిస్థితి కల్పిస్తారని ఆయన మీద నమ్మకంతో కాకినాడ జిల్లాకు చెందిన ఈ 7 యూనియన్లు కూడా ఆయనకి దుగ్గని నాగరాజు గారికి మిగతా బాడీ అందరికీ కూడా మద్దతు పలకడం జరిగిందండి. అందరికీ నమస్కారం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపాడు మండలం ద్వారపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిక్కాల శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. ఈరోజు ద్వారపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం కొరకు ద్వారపూడిలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 29 యూనియన్లని ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా దుగ్గన బాబ్జీ గారిని మేమందరం కూడా అన్ని అసోసియేషన్లు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 9 అసోసియేషన్లకి 7 అసోసియేషన్ల వారు ఇప్పుడు ఇక్కడ మేము ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఏకగ్రీవంగా ఈ 7 అసోసియేషన్ల వారు బాబ్జీ గారిని ఎన్నుకోవడం జరిగింది. బాబ్జీ గారిని ఎన్నుకోవడం జరగడంలో ముఖ్య అంశం ఏంటంటే లారీ ఓనర్స్ అసోసియేషన్లకి అందరికీ కూడా పార్టీలకు అతీతంగా, అంటే లారీ ఓనర్స్ అసోసియేషన్ అనేది పార్టీలకు అతీతంగా ఏర్పడాలని నా ఉద్దేశం. ఎందుచేతంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా మనం అసోసియేషన్కి కావలసినటువంటి కోరికలు కానీ, అసోసియేషన్కి కావలసినటువంటి ఆశీల విషయంలో కానీ, లేకపోతే టోల్ గేట్ల విషయంలో కానీ మాట్లాడడానికి అందరూ ఐకమత్యంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి మెమరాండాలు సమర్పించడానికి మేమందరూ ఐకమత్యంగా ఇక్కడ మాట్లాడుకుని ఆయన అయితే సరైన నాయకత్వం వహిస్తాడని మేమందరూ ఆలోచన చేసి ఈరోజు ఆ బాబ్జీ గారిని మేమందరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. నమస్కారం అండి. మాది గోకవరం యూనియన్ హౌస్. దుగ్గని బాబ్జీ గారికి మద్దతుగా మా యూనియన్ అన్ని ఇస్తున్నాం. ఆయనకి గోకవరం, బిక్కోలు, జడ్డింగి, బలభద్రపురం, చింతూరు ఈ 5 యూనియన్లు మద్దతుగా దుగ్గని బాబ్జీ గారికి ఆయన ఆధ్వర్యంలో ఆయన వెనకాలండి ముందుండి అన్నింటికి మేము అందరికీ సహాయంగా చేస్తామని మనవి. ఈ రోజున ద్వారపూడి మన చిక్కాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ద్వారపూడి యూనియన్లో ప్రెసిడెంట్గా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అన్ని యూనియన్లు కూడా ఏకదాటిగా వచ్చి ఇక్కడ ద్వారపూడి యూనియన్లో మీటింగ్లో ఇవాళ చర్చించుకోవడం జరిగింది. ముందుగా చిక్కాల శ్రీనివాస్ గారికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే ఈరోజు ఇవాళ మీటింగ్ పెట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న 20వ తారీఖుని సామలకోటలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ జనరల్ బాడీ పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు నాకు నిజంగా గతంలో నేను 2 జిల్లా ప్రెసిడెంట్గా చేసేవాడిని. నేను రాజకీయాల కారణంగా మినిసి బుక్, రికార్డు, బ్యాంకు, రిజిస్ట్రేషన్ అన్నీ కూడా నా దగ్గర ఉండగా, నేను బయలాలో ఉండగా కూడా బాడీ డిజాల్వ్ అవ్వకుండా వైఎస్ఆర్ పార్టీలో అది రుబాబుగా మమ్మల్ని ఇవాళ దింపడం జరిగింది. ఇవాళ రాజకీయాలు ఎంటర్ అవుతే యూనియన్లు ఉండవని చెప్పేసి ఒక కారణం ఉంటుంది. రాజకీయాలు ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఎవరు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళనే దైవులుగా మనం భావించుకునే పరిస్థితి యూనియన్లకి రావాలి. అందుచేత నాకు నిజంగా జిల్లా యూనియన్లో కానీ లారీ యూనియన్లో కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు పదవి చేయడం. ఈరోజు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగానే. కానీ ఒకటి చెప్పగలుగుతున్నాను నేను ఈ ప్రెస్ మీట్ ద్వారాగానే, సాలకోటలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని నా రికార్డులన్నీ పంపించేస్తే సుమారు 24 యూనియన్లకి ఇవాళ సుమారు 19 యూనియన్లు వచ్చాయన్నారు. అంటే కాకినాడ జిల్లా 9 యూనియన్లు అడిగితే 2 యూనియన్లు రాలేదు. మరి కోనసీమ జిల్లా 9 యూనియన్లు అయితే 2 యూనియన్లు రాలేదు. తూర్పుగోదావరి జిల్లా మన 8 యూనియన్లు అయితే 5 యూనియన్లు వచ్చి 3 యూనియన్లు రాలేదు. అంటే 3, 2, 5, 7 యూనియన్లు రాలేదండి. అన్నీ కూడా ఏకదాటిగా సోమలకోట యూనియన్లో నేను లేకుండా నన్ను ఒక ప్రెసిడెంట్ కింద ఎన్నుకోవడం అంటే భగవత్ ఇచ్చిన వరం అనుకుంటాను నేను. ఆ వరం ప్రకారంగా మళ్ళీ నేను గతంలో జిల్లా ప్రెసిడెంట్గా అందరితోని అన్నా తమ్ముడి కింద కలిసి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉన్నాను. కాబట్టి నేను ఈ రోజుని మళ్ళీ స్టేజ్ మీద కూర్చొని జిల్లా ప్రెసిడెంట్గా ఉండడం కారణం ఏంటంటే
ఆ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా నాకు గుర్తించుకుని నేను లేకుండా ఎక్కించుకోవడం అది మహాభాగ్యం. ఖచ్చితంగా రేపటి నుంచి ఈ యూనియన్ల మద్దతుతోటి ఏకదాటిగా లారీ ఓనర్ల పరిస్థితి అయితే ఇది బాగోలేదు. చిన్న చిన్న యూనియన్లు ఇవి. చిన్న చిన్న యూనియన్లన్నీ కూడా ఏకదాటిగా మేము కలిసి ఒక అన్నదమ్ముల కింద కలిసి ప్రయాణం చేసుకుని చర్చించుకోవడం ఈ దార్పుడు యూనియన్లో కూర్చోవడం జరిగింది. ఇవాళ రేపటి నుంచి మా ప్రయాణం ఎమ్మెల్యేలను ఒక దేవుడి కింద, నాకున్న పార్టీలు ఫ్యాక్టరీ ఓనర్లను కూడా ఒక దైవం కింద భావిస్తూ వాళ్ళు కలిసిమెలిసిగా ఇంత ముందులాగా రుబాబుగా రౌడీజాల కింద ధర్నాలు స్ట్రైకులు కాకుండా వాళ్ళని బతుమాలుకుని బక్క ఓనర్ చిన్న చిన్న ఓనర్లందరికీ కూడా భోజనం పెట్టి కార్యక్రమం తీసుకురావడానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇవాళ చిక్కాల శ్రీనివాస్ గారు మీటింగ్ ఎట్టి ఎంత ఘనంగా చేసినందుకు ఆయనకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.